పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల దూకుడుతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఒక రేంజ్లో టార్గెట్ చేసిన షర్మిల ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పోయాక కూడా జగన్ని వదలడం లేదు. కూటమి పార్టీల కంటే తీవ్ర స్థాయిలో ఆమె తన అన్నపై విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు షేక్ చేస్తున్న ముంబై సినీ నటి కేసులో సొంత అన్న పాత్రపై సంచలన ఆరోపణలు చేసి కలకలం రేపారు. తాజాగా ప్రకాశం బ్యారేజ్ని సందర్శించిన ఆమె తిరిగి మళ్ళీ జగన్పై బాణాలు సంధించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సహా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలందరూ పాలనా వ్యవహారాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఆయా విభాగాల సమీక్షల్లో లొసుగులు బయటపడినప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. అంతేకాని రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల జోలికి పోవడం లేదు. అయితే వైసీపీకి, జగన్కి ఆ లోటుని పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గట్టిగానే తీరుస్తున్నారు. ముంబై నటి కాదంబరి కేసుకు సంబంధించి పీసీసీ చీఫ్ షర్మిల సంచలన కామెంట్ చేశారు. బడా పారిశ్రామికవేత్త జిందాల్తో పాటు ఏకంగా అన్న జగన్నే ఇష్యూలోకి లాగి మరోసారి పొలిటికల్ హీట్ పెంచేశారు. కాదంబరి కేసులో నాటి సీఎం, వైసీపీ అధినేత జగనే కీలక సూత్రధారి అని ఆరోపించి కలకలం రేపారు. జగన్, జిందాలు కలిసి కాదంబరిని ఇబ్బంది పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. యాక్టింగ్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకున్న ఆమెను ఈ ఇద్దరు కలిసి మానసికంగా వేధించారని ఆరోపించారు. అసలు విషయం, జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ కేసు షర్మిల కామెంట్స్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి. ఈ కేసులో అధికార టీడీపీ నేతలు, వైసీపీలోని పలువురి నేతలపై ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావును తెలుగు తమ్ముళ్లు బ్యాటింగ్ ఆడుకున్నారు. అడపా దడపా ఆ పార్టీ కీలక నేత సజ్జల పేరును కూడా ప్రస్తావించారు. ఎవరూ జగన్ను అనుమానించలేదు, ఆయనపై ఆరోపణలు చేయలేదు. కానీ షర్మిల మాజీ సీఎం పేరును ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ కేసు మరోసారి ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జేఎన్జే, జే స్క్వేర్ బుర్రలు పెట్టారు. జగన్ గారు, జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. ఒకవేళ టీడీపీ ఈ కామెంట్ చేసి ఉంటే ప్రత్యర్థిపై ఇలాంటి కామెంట్స్ సహజమే అనుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ చెల్లెలు షర్మిల ఈ విమర్శలు చేయడంతో రాజకీయ దుమారం స్కై లెవెల్కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కారణం కాకపోవచ్చు, కానీ ఘోర ఓటమికి ఆమె కూడా ఓ కారణమని వాళ్లున్నారు. ఎన్నికల్లో వివేకా హత్య కేసు ఆమెకు బలమైన ఆయుధమైంది. వివేకా కేసును టీడీపీ వాడుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఏపీలోకి షర్మిల ఎంట్రీ ఇచ్చి సునీత సహాయం తీసుకుని ఆ కేసును రాజకీయంగా బాగా పండించారు. ఫలితంగా సొంత జిల్లా సహా రాయలసీమలో జగన్కు జరిగిన డ్యామేజ్ చూశాం. ఇప్పుడు బాబాయ్ కేసు తరహాలోనే కాదంబరి కేసును షర్మిల ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో టీడీపీ నేతలు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేయలేదు. షర్మిల మాత్రం డైరెక్ట్ గా సొంత అన్న పేరును తెరపైకి తెచ్చారు. అంతేకాదు జగన్, జిందాల్ను జే స్క్వేర్ అంటూ సెటైర్లు వేసి కలకలం రేపారు. ఆ చర్చ సద్దుమనగక ముందే జగన్ కు బలంగా గుచ్చుకునేలా మరో బాణం వదిలారు. తాజాగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు గుద్దుకొని దెబ్బతిన్న గేట్లను ఆమె పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనే అంశాన్ని ఆమె పునరుద్ఘాటించారు. బోట్లు కావాలని వదిలారని అనుమానం వ్యక్తం చేస్తూ దానికి బాధ్యులెవరో గుర్తించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న షర్మిల ఆ ఘటనపై కూటమి సర్కార్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే
మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం. మనం గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓటమి తర్వాత రాష్ట్రంలో వైసీపీ కార్యకలాపాలు తగ్గిపోయాయి. జగన్ మాట్లాడితే బెంగళూరు వెళ్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు కూడా సైలెంట్ అయిపోతున్నాయి. ఆ క్రమంలో వైసీపీని వెనక్కి నెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చడానికి షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే అంత స్పీడ్ పెంచారంటున్నారు. మరి చూడాలి అటు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.